హైదరాబాద్ షేక్పేట్ డివిజన్లోని తేజ కాలనీలో సీసీ రోడ్ డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం సీసీ రోడ్డు పనులు శాంక్షన్ చేయించినట్టు చెప్పారు. షేక్పేట్లో చేపట్టిన అభివృద్ధి పనులు, రెహమత్ నగర్లో శ్మశాన వాటిక పనులు చేయించినందుకు కేక్ కట్ చేయించారు స్థానికులు. షేక్పేట్లో ఇక్కడ ఒక నెల ముందు వచ్చినప్పుడు ఇక్కడ మాకు సీసీ రోడ్లు కావాలి, ఇక్కడ 10 సంవత్సరాల నుంచి ఏ నిధులు కూడా కేటాయించలేదు టీఆర్ఎస్ ప్రభుత్వంలో, మాకు ఈ సీసీ రోడ్లు వేపిస్తే బాగుంటుందని చెప్పి ఇక్కడ కాలనీ వాసులందరూ కూడా అడగడం జరిగింది. వారి కోరిక మేరకు 40 లక్షల రూపాయలు ఇక్కడ ఈ సీసీ రోడ్స్ కోసం శాంక్షన్ చేయించి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. అది టెండర్స్ కూడా అయిపోయినాయి. సో కోడ్ వచ్చినా రాకున్నా ఈ పని ఒక నెల లోపలనే పూర్తిగా అయిపోతుంది. సో కాలనీ వాసులు అందరూ కూడా ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలక్షన్ ఉన్నదని చెప్పి లెటర్లు చూపించి ఓట్లు వేయించుకొని మళ్ళీ మర్చిపోయినారు. కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఉంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈ ప్రజాపాలన అని చెప్పి అన్ని చోట్ల కూడా ఎక్కడ అభివృద్ధి కావాలనో అక్కడ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ప్రజలు కూడా చాలా మంచి స్పందన ఉంది. సీసీ రోడ్స్, నాలీలు ఈ మొన్న వర్షాకాలంలో చాలా చోట్ల కూడా ఓయూ కాలనీలో, ఇక్కడ మన తేజ కాలనీలో అన్ని చోట్ల కూడా సివరేజ్ లైన్స్, వాటర్ పైప్ లైన్స్ కష్టంగా ఉన్నప్పుడు అడిషనల్ ఫండ్స్ శాంక్షన్ చేపించి ప్రత్యేకంగా షేక్పేట్లో 50 కోట్ల కన్నా ఎక్కువ వర్క్స్ ప్రారంభమైంది. ప్రజలందరికీ కూడా ఇదే ఆలోచన, సార్ ఇంత మంచి పని ఇంత తొందరగా చేపిస్తున్నారని చెప్పి వాళ్ళందరూ కూడా సంతోషిస్తున్నారు. మేము వారికి భరోసా ఇప్పించినాము. మళ్ళీ వచ్చే 3 సంవత్సరాల్లో మళ్ళీ ఎలక్షన్ ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పనిచేస్తుందో మీకు కూడా తెలిసి వస్తుంది. అన్ని చోట్ల కూడా ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ ముందుండి